సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రముఖ వ్యవసాయ శాఖ నుంచి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి మరొక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేటువంటి కూడా లేదు గైస్. చేరగానే మనకి 30,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓన్లీ 30 డేస్లోనే ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఐసీఏఆర్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ అనేది రాజేంద్ర నగర్ ఫ్రమ్ హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ మనకి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం సో మనకి మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. నెక్స్ట్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూ కూడా మీరు క్లియర్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక క్రాప్ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక సో ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్స్గా కలిగి ఉండి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు డిగ్రీలో సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేవి ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. డిప్లొమా అనేది ఏ బ్రాంచెస్లో కంప్లీట్ చేయాలని చూసుకున్నట్లయితే కనుక అగ్రికల్చర్, సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి అగ్రికల్చర్, సైన్స్కి సంబంధించి రిలేటెడ్ డిసిప్లిన్స్ అనేవి కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అగ్రికల్చర్ సైన్సెస్ ఇంక్లూడ్స్ ఆల్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్, క్రాప్ సైన్స్, హార్టికల్చర్ సైన్స్, ఎన్ఆర్ఎం అనేటువంటి ఈ యొక్క రిలేటెడ్ డిసిప్లిన్స్లలో డిప్లొమా కానీ లేదంటే హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 వరకు కూడా మనకి మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్రాప్ ప్రొడక్షన్ విభాగంలో ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీకు ఫాదర్స్ నేము, నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్ మెమోరీ ఏ విధంగా ఉంటుందో ఒక డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసి ఒక ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత మీకు జెండర్తో పాటు ప్రజెంట్ అడ్రస్, కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్తో పాటు మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ మీకు ప్రీవియస్గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే కనుక సో వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఫిల్ చేసిన తర్వాత సో ఇంటర్వ్యూ అనేది ఏ డేట్ని అయితే కండక్ట్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని వెళ్ళాలని చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ విత్ దెమ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క జిరాక్స్ కాపీస్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి పట్టుకొని ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క పర్టికులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. క్రాప్ ప్రొడక్షన్ విభాగంలో ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్స్కి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జూలై 11న మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. క్రాప్ ఇంప్రూవ్మెంట్ విభాగంలో ఉన్నటువంటి యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకి కనుక మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక జూలై 12న మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పర్టికులర్ డేట్స్లో మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ని కూడా పట్టుకొని డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూకి సంబంధించి వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ 500030 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది మనకు హైదరాబాద్లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి గైస్. ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్లో ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.